పశ్చిమ ఆసియాలో ఇరాన్పై అమెరికా ప్రకటించిన యుద్ధం ఊహించని రీతిలో అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక సైనిక భారాన్ని మిగుల్చుతుంది. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని, అత్యాధునిక క్షిపణులను అమెరికా సైన్యం కురిపిస్తున్నప్పటికీ యుద్ధ ప్రకటనలోని ప్రాథమిక లక్ష్యాలను సాధించడంలో దారుణంగా విఫలమవుతుంది. ఇరాన్ ప్రధాన ఆయుధ శక్తి అయిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, యురేనియం నిల్వలు ఆ దేశపు సురక్షితమైన భూగర్భ పర్వత లోయల్లో చెక్కు చెదరకుండా భద్రంగా ఉన్నాయి. పైగా వాటి పరిమాణం నానాటికి పెరుగుతూ ఉండడమే కాకుండా అమెరికా మిత్రదేశాల స్థావరాలను ఇరాన్ క్షిపణులు సునాయాసంగా చేరుకుంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ సూపర్ పవర్ అయిన అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత ఖరీదైన ప్రతిష్టాత్మక ఆపరేషన్లైన మిడ్ నైట్ హామర్, ఎపిక్ ఫ్యూరీ, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వంటి మిలిటరీ దాడులన్నీ అరేబియా ఎడారిలో ఘోరంగా బెడిసికొట్టాయి. నెలల తరబడి నిరంతరాయంగా జరిపిన బాంబు దాడులు, బిలియన్ల డాలర్ల విలువైన ప్రెసియన్ బాంబులు, స్టెల్త్ బాంబర్ విమానాలు ఉన్నప్పటికీ ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని కనీసం దెబ్బతీయడంలో కూడా అమెరికా సఫలీకృతం కాలేదు. అమెరికా ధ్వంసం చేశామని ప్రకటించిన భూగర్భ స్థావరాలను ఇరాన్ ఇంజనీరింగ్ వర్గాలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే పునరుద్ధరించి ఆశ్చర్యపరిచాయి. జోర్దాన్ నుంచి కువైట్, ఇరాక్ వరకు వ్యాపించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భయంకరమైన బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు విరుచుకుపడుతూ తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రజలను, ఓటర్లను ఇది ఒక చిన్నపాటి ఘర్షణ మాత్రమేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అరబ్ ప్రపంచంలో అమెరికా దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపు పలికేలా కనిపిస్తుంది. ఇరాన్ను ఒకే ఒక దెబ్బతో నాశనం చేయవచ్చని ఇజ్రాయెల్ సలహాతో ప్రయోగించిన ఖరీదైన అమెరికన్ సాహసం తీవ్రమైన నిరాశనే మిగిల్చింది. కెర్మాన్షా ప్రాంతంపై అమెరికా విపరీతంగా బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఇరాన్ తన అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో అతి తక్కువ సమయంలోనే ఆ శిథిలాలను తొలగించి భూగర్భ మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించుకుంది. అంతేకాకుండా ఇరాన్ మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు అంతరాయం కలిగించడంతో పెంటగాన్ దారుణంగా విఫలమైంది. ఇరాన్ గైడెన్స్, మిస్సైల్ కమాండ్ వ్యవస్థలు నేటికి 100% అత్యంత క్రియాశీలంగా పనిచేస్తూ ఉండడం అమెరికా సైనిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అమెరికా ప్రెసిషన్ బాంబులతో భూగర్భ స్థావరాలను ఛేదిస్తున్న వేగం కన్నా ఇరాన్ రెండింతల వేగంతో సరికొత్త సొరంగాలను తవ్వుతుందని అమెరికా గూఢాచార సంస్థ CIA కూడా అంగీకరించక తప్పలేదు. దీని అర్థం ఏమిటంటే అమెరికా ఒక్కో ఖచ్చితత్వపు బాంబుపై లక్షలాది డాలర్లు తగిలేస్తుంటే ఇరాన్ తన వద్ద ఉన్న చవకైన సాంకేతికతతో పర్వతాల్లో స్థావరాలను కాపాడుకుంటూనే తక్కువ ఖర్చుతో కూడిన క్షిపణులు, డ్రోన్లతో అమెరికాకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తుంది. జోర్డాన్లోని అమెరికన్ బేస్పై జరిగిన దాడి ఇరాన్ సుదీర్ఘ అగ్నిశక్తికి, ఆయుధ సమృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ తీవ్ర ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్నపాటి ఘర్షణ మాత్రమే. వారు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఇప్పుడు మా వద్దకు వచ్చి ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన ప్రకటనల్లోనూ, ముఖ కవళికల్లోనూ అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇరాన్ బలగం ఏమిటో, దాని భూగర్భ ఆయుధ సంపత్తి ఎంతటి ప్రమాదకరమైనదో అమెరికా సైనిక నాయకత్వానికి ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇరాన్ అసలు సైనిక బలం దాని వద్ద ఉన్న సుదీర్ఘమైన భారీ క్షిపణి ఆయుధగారంలోనే దాగి ఉంది. 150 నుంచి 1000 కిలోమీటర్ల పరిధి గల ఫతే 110, ఫతే 313, జుల్ఫికార్, డేజ్బుల్, కియామ్ వంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో 1100 నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల షాహబ్ 3, షూదర్ 110, ఇమాద్, ఖైబర్, షికాన్, హజ్ కాసిం వంటి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద సమృద్ధిగా ఉన్నాయి. వీటి నిలవలు తరిగిపోగా 2500 కిలోమీటర్ల పరిధి గల సెజిల్, ఖొర్రామ్ షహర్ క్షిపణులను కూడా ఇరాన్ ప్రయోగిస్తుంది. వీటికి తోడు శబ్ద వేగాన్ని మించి పయనించే ఫత్ హైపర్సోనిక్ క్షిపణులను, దాని అధునాతన ఫతే 2 వెర్షన్లను ఇరాన్ ప్రయోగానికి సిద్ధం చేసింది. సైలోలలో అమర్చిన సౌమార్, హోవైజ్, పావే వంటి సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులు, అలాగే నూర్, ఖదీర్, అబూ మహాదీ వంటి నావికాదళ విధ్వంసక క్షిపణులు అమెరికా యుద్ధ నౌకలకు నిరంతరం సింహ స్వప్నంగా మారాయి. మరోవైపు భూగర్భ గిడ్డంగుల్లో నిండి ఉన్న అత్యంత ప్రాణాంతకమైన ఆరాష్, ఆత్మూతి డ్రోన్ల వీడియోలను ఇరాన్ విడుదల చేయడం పెంటగాన్ గుండెల్లో నిద్రపోతుంది. అమెరికా దాడి అనంతరం ప్రతీకార చర్యల కోసం ఇరాన్ వ్యూహాత్మకంగా 3 వర్గాలుగా దేశాలను విభజించింది. మొదటి వర్గంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్లను చేర్చగా రెండవ వర్గంలో అమెరికా వాణిజ్య ప్రయోజనాలు ఉన్న సౌదీ అరేబియా, UAE, కువైట్లను చేర్చింది. మూడవ వర్గంలో తన ప్రాక్సీలు ఉన్న ఇరాక్, సిరియా, జోర్డాన్లను చేర్చి అరబ్ ప్రపంచమంతటా భయాందోళనలు సృష్టించింది. కువైట్లోని అమెరికా స్థావరాలు, ఇంధన మౌలిక వసతులు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర కోపంతో అమెరికా బూషేహార్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో రామ్షీర్, అహ్వాజ్, సిరిక్లలో బాంబు దాడులు జరిపి ఇరాన్ వాణిజ్య నౌకలను మళ్లించినప్పటికీ ఇరాన్ను నియంత్రించడంలో ఇవేవి పనిచేయడం లేదు. అమెరికా ఎంతగా విరుచుకుపడుతుందో
అంతే వేగంతో కువైట్, జోర్డాన్, ఇరాక్లలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు కాలి బూడిదవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అమెరికా కోట్లాది డాలర్ల ఆయుధాలు ఇరాన్ పర్వతాలను ఢీకొని విఫలమవుతూ ఉండగా ఇరాన్ చవకైన క్షిపణులు, డ్రోన్లు మిడిల్ ఈస్టులో అమెరికా సామ్రాజ్యాధిపత్యానికి శాశ్వతంగా సమాధి కడుతున్నాయి.